యాదవులారా, మీకు ఎటువంటి సమస్యలున్నా వాటిని బయట పెట్టడానికి యాదవ్ విజన్ మీకు ఒక వేదిక ఇస్తుంది. మీ సమస్య గురించి ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ కి కాల్ చేయండి 8595699658. అలాగే అన్ని అప్డేట్స్, సమాచారం, అవకాశాలు పొందడానికి KY విజన్ యాప్ ను ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. యాదవుల కోసం ఆల్ ఇన్ వన్ యాప్ KY విజన్ యాప్. యాదవ్ గారు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. యాదవ్ విజన్ ఒక సంస్థ ద్వారా యాదవ్లో జరుగుతున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కార దిశగా తెలియజేస్తూ సమాజంలో మేము ఉన్నాం, మేము యాదవ్ ముద్దు బిడ్డలు ఉన్నాం, మీకు ఏ సమస్య వచ్చినా మమ్మల్ని కలవండి అని అంటూ తెలియజేస్తున్నటువంటి గౌరవనీయులు నక్క మహేష్ యాదవ్ గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి యాదవ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువ వాడి 3 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాం. సో యాదవ మేధావుల సదస్సు ఏదైతే పెట్టిరో నిజంగా కూడా చాలా ఎక్కడ కనబడుతుంది మేధావుల సదస్సు అంటే ఆ ఫ్లెక్సీలో కనిపిస్తుంది. ఫ్లెక్సీలో ఉన్నటువంటి మహనీయులు ఇక్కడ ఉన్నటువంటి 50% మెంబర్స్కి తెలియదని నేను అనుకుంటున్నా. నిజంగా కూడా తెలియదు. ఒకవేళ తెలిసినా వాళ్ళు ఈ సమాజం కోసం ఏం చేశారు, లేకపోతే ఈ జాతి కోసం ఏం చేశారు అనేది కూడా మనకు ఇప్పటి వరకు తెలియదని నేను అనుకుంటున్నా. ఒకవేళ తెలిస్తే గనక ఇవాళ బీపీ మండల్ విగ్రహాలు ఎన్నో ఈ తెలంగాణలో నిర్మాణం అయ్యేటివి. ఒకవేళ తెలిస్తే గనక సంగం లక్ష్మీబాయి గారి విగ్రహాలు ఎన్నో ఈ తెలంగాణలో నిర్మాణం అయ్యేవి. ఒకవేళ తెలిస్తే గనక బెల్లి లలితక్క విగ్రహాలు ఎన్నో ఈ తెలంగాణలో నిర్మాణం అయ్యేటి. సో మేధావులు మన యాదవ జాతులు లేరా అంటే ఈ దేశాన్ని నడిపించాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా యాదవుల దగ్గర ఉన్నది. అందులో ప్రధానంగా ఇవాళ మనం మాట్లాడుకుంటే ఎంతో మంది ఉన్నారు. అందులో కంచెయ్య సారు మీ అందరికీ తెలుసు. ఇవాళ దేశాన్ని నడిపించాలనుకున్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఎన్నో పాఠాలు నేర్పి అతన్ని ఇవాళ ఒక బీసీ భావజాలకు రావాలంటే ఒక బీసీ వాయిస్ కానీ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నారంటే అందులో యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, అదే కంచెయ్య సార్ లాంటి వాళ్ళ మేధస్సు ఉన్నదని మనందరికీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కులగణన జరిగిందంటే దాంట్లో సింగాది సారు ఈ కులగణన ఏ విధంగా జరగాలి, ఒక మేధావులుగా ఈ సమాజం ఏ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి వీళ్ళు సలహాలు ఇచ్చిరు. అలాంటి మేధస్సు కూడా యాదవుల్లో ఉంది. అదేవిధంగా యాదవ జాతిలో ఎలాంటి పేర్లు ఉన్నాయి. ఇవాళ IS7 ఉంది. ఇవాళ IS7 ఎక్కడి నుంచి వచ్చిందంటే సంగం లక్ష్మీబాయి గారి ఇందిరా సేవా సదన్ ఏదైతే నిర్మాణం చేసిందో పేద విద్యార్థులకు, అనాథ విద్యార్థులకు ఒక హాస్టల్ ఉండాలని నిర్మాణం చేసినటువంటి ఇందిరా సేవా సదన్ ద్వారా IS7 అనే నిర్మాణం అయింది. అట్లానే ఎన్నో పేర్లు ఇవాళ గొల్లాపూర్ అనేది కొల్లాపూర్ అయిందని చెప్పేసి మా రామయ్య సార్ లాంటి వాళ్ళు మాకు పాఠాలు నేర్పితే ఉస్మానియా యూనివర్సిటీలో సారా దగ్గర కూడా మేము ఎన్నో పాఠాలు నేర్చుకోవడం జరిగింది. అట్లా మేధావులుగా చాలా జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని తీసుకుపోయే బలమైన నాయకత్వం మనలో లోపించింది అనే ప్రశ్న అయితే మనం వేసుకోవాలి. ఎందుకంటే నీతి గల్ల జాతిరా నా యాదవ జాతిరా, ఉద్యమాలకు ప్రాణమిచ్చే త్యాగాల జ్యోతిరా. ఇవాళ మాట్లాడుకున్నాము యాదవులు అంటే నీతివంతులు, యాదవులు అంటే నిజాయితీ పరులు అని. కానీ యాదవ జాతిలో చాలా మంది దొంగలు ఉన్నారు, కానీ వ్యక్తులుగా మనం దొంగలున్నాం. కానీ జాతి ఎప్పుడు కూడా నిజాయితీని పోగొట్టుకోలేదు. జాతి ఎప్పుడు కూడా ఇవాళ మహనీయులు వాళ్ళ త్యాగాలు చేశారు కాబట్టి ఇవాళ జాతి ఆ యొక్క నిజాయితీని కాపాడుకుంటూ వస్తుంది. మనం కాదు, మన గురించి ఎంతో మంది వేరే కులాలు కూడా మాట్లాడుతున్నాయి. యాదవులు కూడా ముందు తెలంగాణలో బీసీ ఉద్యమంలో ఎందుకు లేరు? మీ యాదవులు కనుక ముందుకు వస్తే ఇవాళ తెలంగాణలో బహుజన ఉద్యమం కావచ్చు, బీసీ ఉద్యమం కావచ్చు, లేకపోతే సోషల్ జస్టిస్ మీద అందరికి రావాల్సినటువంటి వాటా ఖచ్చితంగా అందరికి దక్కుతుందని చెప్పేసి ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ మరి మేధావుల యొక్క జ్ఞానాన్ని మనము ఎందుకు తీసుకోలేకపోతున్నాము? మన జాతి వాళ్ళ గ్రామాలలో పశువుల పెంపకం కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, వ్యవసాయంలో వాళ్ళు పొద్దున లేస్తే సాయంత్రం వరకు వాళ్ళ పనులలో మునిగి తేలుతుంటే గ్రామాలకు వెళ్ళి ఈ మూఢనమ్మకాల నుంచి దూరంగా ఉండండి, వ్యాపారాలకి రండి. ఒకవేళ మన వ్యవసాయాన్ని టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకొని, మన గొర్రెల పెంపకాన్ని టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకొని, అదేవిధంగా పశువుల పెంపకాన్ని టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకొని ఏ విధంగా వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలనే విషయం మీద కూడా ఇవాళ మనలో అంటే ఇలాంటి సదస్సులు జరగకపోవడం వల్ల ఆ టెక్నాలజీని నేర్చుకునే దాంట్లో కూడా లోపం అయితే జరుగుతూ ఉందని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ మేధావుల సదస్సు ద్వారా మనము విద్యాపరంగా, తర్వాత వ్యాపార పరంగా
సామాజికంగా ఇవాళ యాదవ్ అని చాలా మంది పేర్లు పెట్టుకుంటారు ఈ మధ్య, కానీ చాలా వరకు కూడా ఇప్పటికి కూడా యాదవ్ అనే పేరే పెట్టుకోవట్లేదు. మీరు తెలంగాణలో తీసుకుంటే ఇవాళ అంటే జనరల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇవాళ మాదిగలు ఓన్ చేసుకోలేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ మాల కాదు మాదిగనే అని చెప్పేసి ఊరుగా తిరిగితే ఇవాళ జగ్జీవన్ రామ్ బొమ్మలు పెట్టుకున్నటువంటి మాదిగ జాతి ఈరోజు అంబేద్కర్ ఫోటోలను ఇంట్లో పెట్టుకుంటున్నది. అదే మన జాతిలో పుట్టి ఈ సమాజం కోసం బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఒక దేశం అంతా తిరిగి అన్ని కులాలను సేకరించి 27% రిజర్వేషన్లు మనకు అందించినటువంటి బీపీ మండల్ ఫోటోలు కాదు కదా, కనీసం బీపీ మండల్ చరిత్ర కూడా మనకు తెలియదు. కాబట్టి మేధావులందరినీ ఉపయోగించుకొని మనం ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళాలి. వీళ్ళ యొక్క మేధాశక్తిని మనం ఉపయోగించుకొని యాదవ్ జాతి కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాదవ్ జేఏసీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా అంటే నా వెనకాల ఉండి నడిపిస్తున్నటువంటి యాదవ్ విజన్ CEO కిరణ్ కుమార్ యాదవ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే స్క్రీన్ మీద నేను కనబడుతుండొచ్చు, కానీ దాని వెనకాల అతని కష్టం ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో, బెంగళూరులో, ఇవాళ హైదరాబాద్లో 3 బ్రాంచీలు ఏర్పాటు చేసి యాదవ్ కనెక్ట్ చేయాలని చెప్పేసి ఒక యాప్ని కూడా క్రియేట్ చేసి కేవై విజన్ అనే యాప్ ద్వారా కూడా మేము అందరినీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Ah